అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధర్మచక్ర న్యూస్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 ఎస్ఆర్ ప్రక్రియ అనేది మన రాష్ట్రంలో పోయిన మంత్ జూన్ 25 రోజు ప్రారంభం కావడం జరిగింది. మొత్తం మీద ఒక 15 రోజులు గడుస్తూ ఉంది. మొత్తం మీద ఈ మంత్ జూలై 24కి అది ముగుస్తూ ఉంటుంది. డ్రాఫ్టింగ్ అనేది 31st ప్రకటించడం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో చాలా సమస్యలు అనేది ఎదురైతా ఉంది. మనందరికీ తెలిసిందే. ఎన్యుమరేషన్ ఫారాలు ఫిలప్ చేయడం లోపల కానీ క్షేత్రస్థాయిలో బిఎల్ఓస్కు కొంత అవగాహన లేకపోవడము, సాంకేతికంగా వాళ్ళ విద్యాపరంగా కొంత అవగాహన లేకపోవడం వల్ల మరి వాళ్ళు ఆన్లైన్ చేయడం లోపల కూడా సమస్యలు ఎదురైతా ఉన్నాయి. ఓటర్లకు ఫారాలు ఫిలప్ చేయడం లోపల కానీ ఫారాలు అందక ఇవన్నీ కూడా కొంత గందరగోళంగా ఉన్నటువంటి సందర్భం లోపల మొత్తం మీద నిన్న చీఫ్ ఎలక్షన్ కమిషనరు నిన్న తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి గారు ఒక పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది, ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో చాలా అంశాలు, కీలకమైన అంశాలు కూడా ఆయన చెప్పడం జరిగింది. వాటిని చిన్నగా బ్రీఫ్ గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆయన క్లియర్ గా చెప్తా ఉన్నాడు. ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఎవరైనా కూడా ఈ ప్రక్రియ లోపల పాల్గొనాలని కూడా చెప్తా ఉన్నాడు. 2 ఓట్లుంటే కనుక తప్పకుండా జైలుకి వెళ్తారని చెప్తా ఉన్నాడు. ఈ ఎంటైర్ సార్ ప్రక్రియ మొత్తం మీద దొంగ ఓట్లను తొలగించడంతో పాటు 2 చోట్ల ఉన్నటువంటి ఓటు అనర్హులందరూ తొలగించేటువంటి రెగ్యులర్ ప్రాసెస్ మనందరికి తెలిసిందే. ఎవ్రీ 20 years కోసం జరిగే ప్రాసెస్ అని కూడా మనందరికి తెలిసిందే. కానీ క్షేత్రస్థాయిలో ఈ అమలు పట్ల అయితే చాలా రకాల సమస్యలు అయితే ఓటర్స్ ఎదుర్కొంటా ఉన్నారు. చదువుకున్న వాళ్ళు, చదువు రాని వాళ్ళు అయితే ఇంకా చాలా అధ్వానం. ఆ ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇచ్చిన తర్వాత వాటిని సరైన కరెక్ట్గా ఫిలప్ చేయడం కూడా చాలా మంది కూడా నింపడం లోపల కూడా చాలా సమస్యలు ఎదురైతా ఉన్నాయి. బిఎల్ఓస్ అనే వాళ్ళు కూడా క్షేత్రస్థాయిలో మరి వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ 1900 నుంచి 1000 ఇండ్లు కూడా వెళ్ళలేని పరిస్థితి, ఫామ్స్ కూడా అందని పరిస్థితి కూడా చాలా గందరగోళంగా అయితే ఉన్నది వాస్తవానికి. మరి షెడ్యూల్ పొడిగించాలని కూడా అన్ని రకాల రాజకీయ పార్టీలు కూడా కొంత ప్రెషర్ పెట్టినప్పటికీ కూడా ఇది ఎలక్షన్ కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘం సంబంధించిన షెడ్యూల్ కాబట్టి ఎక్కడగా పొడిగించే లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొనాల్సిందని కూడా ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా నిన్న చెప్పినటువంటి ప్రధాన అంశాలు ఒక్కసారి చిన్నగా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మనం 2 ఫారాలు ఇస్తారు అని తెలిసి మనకు మొత్తం మీద ఆ ఒక ఫారం మన దగ్గర ఉంచుకొని మిగతా ఫారాలు ఫిలప్ చేసి బిఎల్ఓస్కి ఇవ్వాలి. ఇక్కడ క్లియర్ కట్ గా చెప్పిన అంశం ఏంటంటే ఇప్పుడు జూన్ 20వ తారీఖు ఈ ప్రక్రియ ప్రారంభమైంది. జూలై 24వ తారీఖు ముగుస్తుంది. అంటే దాదాపు 3,38,00,000 ఓటర్స్ తెలంగాణలో ఉన్నారు. ఆయన ఇక్కడ క్లియర్ గా చెప్పిన అంశం ఏంటంటే జూన్ 10 నాటికి ఓటర్ జాబితాలో ఉన్నటువంటి వారందరికి కూడా ఫామ్స్ వస్తాయని చెప్తా ఉన్నాడు. జూన్ 10 అంటే ఈ సంవత్సరం పోయిన మంత్ జూన్ 10వ తారీఖు వరకు ఓటు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికి కూడా ఎన్యుమరేషన్ ఫార్మ్స్ అనేవి అందుతా ఉన్నాయని క్లియర్ గా చెప్తా ఉన్నాడు. కాబట్టి వారందరూ కూడా ఫామ్స్ వచ్చినప్పుడు ఫిలప్ చేసి మొత్తం మీద 24వ తారీఖు వరకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. వాళ్ళు ఇవ్వకపోతే సమస్య. ఖచ్చితంగా ఇన్ని కోట్ల మంది అంటే 3,36,00,000 మంది ఓటర్స్ అనే వారికి జాబితాలో ఉన్నారు. కాబట్టి వీరందరూ కూడా తప్పకుండా ఎన్యుమరేషన్ ఫామ్స్ అనేది ఇవ్వాలి, ఫిలప్ చేయాలి. 24వ తారీఖు మొత్తం మీద ఆన్లైన్ ప్రక్రియ పూర్తవుతుంది. మొత్తం మీద 24th వరకు ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు ఆన్లైన్ చేసుకుంటారు. మొత్తం మీద 31st వరకు జాబితా అనేది ప్రకటించడం జరుగుతుందని కూడా షెడ్యూల్ ప్రకారం వారు చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే చాలా మందికి ఇప్పుడు కొత్త ఓటర్లు ఉన్నారు. ఈ కొత్త ఓటర్లతో పాటు ఈ జాబితాలో పేరు లేనటువంటి వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఫామ్స్ రావు, ఎన్యుమరేషన్ ఫామ్స్ రావు. జాబితాలో జూన్ 10వ తారీఖు ఉన్నటువంటి వారందరికీ వస్తాయి. మిగతా వారందరూ కొత్త ఓటర్స్. తర్వాత అర్హత ఉన్నప్పటికీ చాలా మంది ఓట్లు కూడా వాళ్ళందరూ కూడా ఫామ్స్ రావట్లేదు. వారందరూ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ గా ఇప్పుడు ఏదైతే జూన్ 10 వరకు ఉన్నటువంటి 3,36,00,000 మంది ఓటర్స్ అందరూ కూడా వాళ్ళు ఖచ్చితంగా ఫామ్స్ ఇవ్వాలని చెప్తా ఉన్నారు. రాని వాళ్ళందరూ కూడా ఆగస్టు నుంచి మళ్ళీ మనము ఫామ్ 6 తోని ఆయన చెప్పిన క్లియర్ గా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఆగస్టులో అంటే నెక్స్ట్ మంత్ అంటే డ్రాఫ్ట్ అనేది 31st కు మనకు రావడం జరుగుతుంది. అందులో మన పేరు రాదు, ఎందుకంటే ఫామ్స్ ఇవ్వలేదు కాబట్టి మన పేరు రాదు. వారందరూ కూడా ఆగస్టు నుంచి ఫామ్ 6 అనేటువంటి ఫామ్ తీసుకొని అందులో కొత్త ఓటర్స్ ఎవరికైతే ఈ ఎన్యుమరేషన్ ఫామ్ రాలేదో వారందరూ కూడా ఫామ్ 6 ద్వారా మళ్ళీ మన ఓటు పొందొచ్చు అని కూడా స్పష్టమైన క్లారిటీ ఇచ్చిండు. లక్షలాది మంది యొక్క భయం ఏంటంటే ఇప్పుడు ఎన్యుమరేషన్ ఫామ్ రాలేదు, మొత్తం మీద 24th కి ప్రక్రియ పూర్తవుతుంది, 31st కి జాబితా అనేది డ్రాఫ్ట్ అనేది జరుగుతుంది కాబట్టి ప్రకటిస్తారు. కాబట్టి అందులో ఉంటేనే పేరు ఉన్నది, లేకపోతే ఓటు పోయిందని చెప్పేసి భయపడుతున్నారు. కాబట్టి వాళ్ళకి స్పష్టమైన క్లారిటీ ఇచ్చిండు ఆయన.
అంటే అందులో లేని వాళ్ళందరూ ఫామ్ 6 తోని మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెప్తా ఉన్నాడు. అంటే ఫామ్ 6 కొత్త ఓటర్లతో పాటు ఈ జాబితాలో పేరు లేని వాళ్ళు, ఎన్యుమరేషన్ ఫామ్ రాని వాళ్ళందరూ కూడా అంటే ఇక్కడ ఎన్యుమరేషన్ ఫామ్ అనేది జాబితాలో పేరు ఉంటేనే వస్తుంది. ఇది మనకు జూన్ 30 వరకు ఉన్న ఓటర్స్ అందరు కూడా వస్తుంది. రాని వాళ్ళందరూ కూడా ఫామ్స్ ఎట్లాగో డ్రాఫ్ట్ రాదు కాబట్టి రాని వాళ్ళందరూ ఫామ్ 6 తోని ఓటు నమోదు చేసుకోవచ్చు అని ఆయన స్పష్టమైన క్లారిటీ ఇచ్చిండు. అదే మొత్తం మీద కాబట్టి ఫామ్ 6 అప్లై చేసుకోని చెప్పడం జరిగింది. మొత్తం మీద క్షేత్రస్థాయిలోనైతే బిఎల్ఓస్ కొంత అవగాహన లేదు కానీ కొంత సమస్య ఎదురవుతుందని కూడా చెప్తా ఉన్నాడు. ఇక్కడ ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫామ్ ఫిలప్ చేయడంలో చాలా సమస్యలు ఎదురవుతా ఉన్నాయి. కాబట్టి మనం ఈసీఐ నెట్ యాప్ లోపల మనకు క్లియర్ కట్ గా 2002 ఎస్ఐఆర్ జాబితా అనేది ఉంది. ఇక్కడ ప్రధాన సమస్య ఏంది, బిఎల్ఓస్ అనే వాళ్ళు మనకు ఫామ్ ఇవ్వడం జరిగింది. అందులో ప్రధాన సమస్య ఏం ఎదురైతా ఉంది, మనకు 2002 ఎస్ఐఆర్ జాబితాను మనం ఉంటే అందులో లెఫ్ట్ సైడ్ లో రాయాలి, లేకపోతే మన కుటుంబ సభ్యులకు సంబంధించిన డేటా అనేది ఆ జాబితా తీసుకొని రైట్ సైడ్ లో రాయాల్సి ఉంటుంది. ఈ జాబితాను వెతకడంలో చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, వెతకలేకపోతా ఉన్నారు. అదే ప్రధాన సమస్య కాబట్టి, ఎందుకంటే ఆ జాబితా ఆధారంగా ఈ మ్యాపింగ్ మొత్తం జరుగుతుంది కాబట్టి క్లియర్ కట్ గా మన ఛానల్లో చాలా వీడియోలు చేయడం జరిగింది, అందులో చూడండి. మరొకసారి చెప్తున్నా, voters.eci.net అనేటువంటి యాప్ లోపల క్లియర్ కట్ గా అందులో మనం ఆ లాస్ట్ ఎస్ఐఆర్ 2002 జాబితాను క్లియర్ కట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పాత జిల్లా, పాత నియోజకవర్గము, గ్రామము అన్ని కూడా అందులో కొట్టినప్పుడు మొత్తం మీద జాబితా రావడం జరుగుతుంది. అందులో పాత అసెంబ్లీ ఏమున్నది, మన గ్రామము, మన పిఎస్ నెంబరు, సీరియల్ నెంబరు, మన ఎపిక్ నెంబర్ కూడా క్లియర్ గా రావడం జరుగుతుంది. కాబట్టి ఆ యాప్ తీసుకోండి. తర్వాత ఈసీఐ నెట్ యాప్, తర్వాత ఓటర్స్ డేటా అనేది బట్టి మన ఎలక్షన్ కమిషన్ మనకు వెబ్సైట్ కూడా ఉంది, అందులో తీసుకోండి, డౌన్లోడ్ చేసుకొని క్లియర్ కట్ గా రాయండి. 2002 ఎస్ఐఆర్ జాబితాలో ఉంటే ఎన్యుమరేషన్ ఫామ్ లో లెఫ్ట్ సైడ్ లో రాయాలి, లేకుంటే మన కుటుంబ సభ్యులకు సంబంధించినది రైట్ సైడ్ లో రాసి లాస్ట్ కింద మన ప్రజెంట్ వివరాలు రాస్తే సరిపోతుంది. ఫోటో ఇచ్చి మొత్తం సైన్ చేస్తే బిఎల్ఓస్ అనే వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు ఆన్లైన్ చేసేస్తారు. ఇందులో సింపుల్ గా ఏం లేదు. చాలా మంది గందరగోళ పడతా ఉన్నారు కాబట్టి గందరగోళ పడకుండా ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మొత్తం డౌన్లోడ్ చేసుకొని ఇవ్వండి. ఇక్కడ మిస్ మ్యాచ్ ఉన్నా, పేరు తప్పున్నా, అడ్రస్ తప్పున్నా, అవి ఏదైనా కూడా ఆగస్టు సెప్టెంబర్ లో వాళ్ళు క్లారిఫికేషన్ మన నోటీస్ ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా మన అర్హత నిరూపించుకోవడానికి మనకు ఫామ్స్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది కాబట్టి అవి ఇస్తే సరిపోతుంది మొత్తం మీద. కానీ మ్యాండేటరీ ఏంటిది, ఎవరికైతే ఎన్యుమరేషన్ ఫామ్స్ వచ్చినాయో వారందరూ కూడా తప్పకుండా ఫామ్స్ ఫిల్అప్ చేసి ఇవ్వడమే మ్యాండేటరీ. ఇక్కడ రాని వాళ్ళందరూ ఆగస్టు నుంచి మొత్తం మీద ఫామ్ 6 తోని మనము ఇవ్వచ్చని కూడా ఆయన చెప్తా ఉన్నాడు, ఎన్నికల ప్రధాన అధికారి చెప్తా ఉన్నాడు. కానీ ఉన్నవాళ్ళు ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఇక్కడ దీని ప్రకారం ఏంది, జూన్ 10వ తారీఖు వరకు, ఈ సంవత్సరం జూన్ 10వ తారీఖు 3,36,00,000 మంది ఓటర్స్ కు జాబితాలో పేరుంది. అంటే ఇన్ని కోట్ల మందికి మొత్తం మీద ఎన్యుమరేషన్ ఫామ్స్ వస్తాయనే కదా మనకు క్లారిటీ. వీళ్ళందరూ ఫామ్స్ ఇవ్వాల్సిందే కదా. కాబట్టి ఇక్కడ అందరూ ఫామ్స్ ఇవ్వాల్సిందే. ఇక్కడ క్లియర్ గా చెప్తా ఉన్నాడు, నేను 20 ఇయర్స్ నుంచి ఓటేస్తా ఉన్నావు కదా, ఆ ఓటు ఉంది కదా అని చెప్తే అక్కడ నడవదని కూడా ఆయన ఇక్కడ మెన్షన్ క్లియర్ గా చెప్పిండు ఆయన ప్రెస్ మీట్ లో. కాబట్టి ఉన్నా కూడా, అంటే మనకి 20 ఏళ్ళ నుంచి ఓటు ఉన్నా కూడా ఎన్యుమరేషన్ ఫామ్ మన ఇంటికి బిఎల్ఓ ఇచ్చిన తర్వాత తప్పకుండా మనం ఫిలప్ చేయాలి. 2002లో ఎస్ఐఆర్ జాబితాలో ఉంటే లెఫ్ట్ సైడ్ లో రాయాలి, లేకుంటే మన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి డేటా రైట్ సైడ్ లో మెన్షన్ చేసి సైన్ చేసి తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే 20 ఇయర్స్ ఒకసారి జరిగేటువంటి రెగ్యులర్ గా జరిగేటువంటి ప్రక్రియ కాబట్టి ఈ ఎస్ఐఆర్ లో మన పేరు ఉండాలంటే మనం ఖచ్చితంగా ఎన్యుమరేషన్ ఫామ్ ఫిలప్ చేసి ఇవ్వాల్సిందే. లేకపోతే దొంగ ఓటు అని ఉంటుంది, లేకపోతే చనిపోయిన వాళ్ళనుకుని చెప్పి తొలగించే అవకాశం ఉంది, ఓటు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఫాలో కండి. కాబట్టి మన ఛానల్లో చాలా వీడియోలు కూడా క్లియర్ గా చేయడం జరిగింది. ఆ వీడియోలన్నీ చూడాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నా. అందరికీ థ్యాంక్ యూ. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.